టికెట్ అయితే అనుకున్న విధంగానే ఫంక్షన్ దగ్గరికైతే వెళ్తాడు. ఇంతలో మ్యాడీ అయితే ఫోన్ మాట్లాడడానికి బయటికైతే వస్తాడు. అప్పుడు ఇక హాఫ్ టికెట్ అయితే, బాబు నేను నీతో మాట్లాడడానికే వచ్చాను అంటూ అనంగానే, నువ్వు హాఫ్ టికెట్, నీతో మాట్లాడే పని నాకేమీ లేదు. నువ్వు ఆ చిన్ని వాళ్ళ తాలూకు కదా, నీతో నేను మాట్లాడను అంటూ అనంగానే, అది కాదు బాబు, నీకు చిన్నమ్మ గురించే నిజం చెప్పడానికి వచ్చాను అంటూ అనంగానే, చిన్ని పేరెత్తితేనే నాకు అసహ్యం వేస్తుంది. నా తల్లిని చంపిన హంతకురాలు కూతురు అది. నేను దాని పేరు కూడా వినదలుచుకోలేదు. ఈరోజు నా కన్న తల్లి దూరమైంది అంటే దానికి కారణం వాళ్ళే. నన్ను మా పిన్ని కన్న తల్లిలా తన జీవితాన్ని త్యాగం చేసి పెంచుకుంది కాబట్టి ఈరోజు నా జీవితం ఇలా ఉంది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? నా బ్రతుకు ఏమైపోయేది? తల్లి ప్రేమ తెలియకుండా పరాయి వాళ్ళ పెరుగుండేవాణ్ణి. ఈరోజు మా పిన్ని కన్న తల్లిలా నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి ఇంత ఆప్యాయత ప్రేమ చూపిస్తుంది. కానీ నా తల్లి ఒడిలో నిద్రపోవాలని, నా తల్లి ప్రేమను పొందలేకపోయానని ఇవన్నీ కూడా నా మనసులో బాధ కలుగుతాయి కదా. నా కన్న తల్లి ఉండుంటే తనని ఒక దేవతలా చూసుకోవాలని ఎన్నో ఆశలుంటాయి కదా. అవన్నీ లేకుండా నాకు దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని నేనెలా క్షమిస్తాను? ఎట్టి పరిస్థితుల్లో క్షమించను. నువ్వు వాళ్ళ గురించే చెప్పడానికి వచ్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మర్యాదగా వెళ్ళిపో, నాకు కోపం తప్పించుకో అంటూ అనంగానే, అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే, బాబు నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు ఏ తప్పు చేయలేదు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నీకు నిజ నిజాలు చెప్పడానికే వచ్చాను అంటూ అనంగానే, నువ్వు చెప్పే నిజాలు నేనెలా వింటాననుకున్నావు? నువ్వు వాళ్ళ బంటువని నాకు తెలుసు కదా. వాళ్ళ తప్పు లేదనే మాట్లాడతావు. నువ్వు చెప్పేవేవి కూడా నేను వినిపించుకోను అంటూ మ్యాడీ అంటూ ఉంటాడు. లేదు బాబు, సాక్ష్యాలు లేకుండా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకనే సాక్ష్యాలతోనే వచ్చాను బాబు. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు మాట్లాడు అంటూ ఇక హాఫ్ టికెట్ అయితే తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు. అది చూసి మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మా అమ్మని చంపింది నా తండ్రా అంటూ అనంగానే, మీ అమ్మని చంపింది నీ తండ్రే బాబు. మీ అమ్మనే కాదు, చిన్ని వాళ్ళ అమ్మని చంపింది కూడా నీ తండ్రే. చిన్ని వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి దాచిపెట్టి చిన్ని దొరికిన వెంటనే ఇద్దరిని చంపాలని చూస్తున్నది కూడా మీ నాన్నే అంటూ అన్ని నిజాలు బయట పెడతాడు హాఫ్ టికెట్ అయితే. ఆ నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే కుప్పకూలిపోతాడు. నేను నిజం తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను హాఫ్ టికెట్. నా తప్పు ఎలా సరిదిద్దుకోను? అనుకోకుండా నా ఫ్రెండ్ మధు మెడలో నేను తాళి కట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం గనక చిన్నీకి తెలిస్తే నన్ను క్షమించదు, నన్ను అసహించుకుంటుంది. అంతేకాదు, నా తల్లిని చంపింది వాళ్ళ అమ్మనుకొని నేను చిన్నీని అసహించుకున్నట్టే. ఒకవేళ తన తల్లిని చంపింది నా తండ్రని తెలిస్తే నన్ను కూడా చిన్ని అలాగే అసహించుకుంటుంది కదా. ఇప్పుడు నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఇదంతా ఎలా సరిచేసుకోవాలి అంటూ బాధపడుతూ ఉండగా, నువ్వు పొరపాటు చెయ్యలేదు బాబు, నువ్వు మంచి పనే చేశావు. నువ్వు తాళి కట్టిన మధు ఎవరో కాదు బాబు, నువ్వు ప్రేమిస్తున్న నీ చిన్నియే. నిన్ను కూడా తను అంతే ప్రాణంగా ప్రేమిస్తుంది. నీ దగ్గర నిజాన్ని చెప్పాలని చూసినా తన తల్లి నిర్దోషని నిరూపించుకునే సాక్ష్యాలు తన దగ్గర లేవు. తనకి విషయాలు ఏవీ తెలియవు. నీ తండ్రి తన తల్లిని చంపాడని కానీ, నీ తండ్రి ఇంత దుర్మార్గుడని కానీ తెలీదు. ఒకవేళ మధుయే చిన్ని అని తెలిస్తే మాత్రం నీ తండ్రి మరుక్షణమే చిన్నమ్మను చంపేస్తాడు. నువ్వే ఏదో రకంగా చిన్నమ్మని కాపాడాలి అంటూ అనంగానే, మధు విషయం నేను చూసుకుంటాను హాఫ్ టికెట్. చిన్ని నా ప్రాణం. నా ప్రాణాలు ఉండగా చిన్ని ప్రాణానికి ఏమీ కాదు. తనకి ఏదైనా జరగాలి అంటే ఆ ప్రమాదం ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి.
మధు నా ఫ్రెండ్గా ఉన్నప్పుడే తనని రక్షించాను. ఇప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన చిన్నీయే మధు అని తెలిసిన తర్వాత తననెందుకు కాపాడుకోను అఫ్టికట్, తనని కాపాడుకుంటాను అంటూ మ్యాడీ అయితే ఆఫ్టికట్కి అయితే మాటిస్తాడు. ఇక ఆఫ్టికట్ నిజమంతా చెప్పేసి మధు గురించి చెప్పాను కాబట్టి ఇక వీళ్ళిద్దరూ ఒక్కటవుతారని ఎంతో సంతోషంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే మధు దగ్గరికి అయితే వెళ్తాడు. ఒక్కసారిగా మధుని కౌగిలించుకోగానే ఇక మధు అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి మ్యాడీ, ఏం చేస్తున్నావంటూ అనంగానే, నన్ను క్షమించు చిన్ని, నువ్వే చిన్నివని తెలుసుకోలేకపోయాను. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నా తల్లిని చంపింది మీ అమ్మ కాదని ఈరోజే నిజం తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నువ్వు మధు అని నా ఫ్రెండ్ అనే అనుకున్నాను. నీకు నా భార్య స్థానాన్ని ఇవ్వలేనని చెప్పాను. కానీ ఈరోజు చెప్తున్నాను, నువ్వే నా భార్యవి. నిన్ను నేను దూరం చేసుకోలేను. నువ్వే నా ప్రాణం అంటూ ఇక మ్యాడీ అయితే మధుని దగ్గరికైతే తీసుకుంటాడు. మధు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మ్యాడీ, ఇన్ని రోజులుగా ఈ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నీ కోసమే ఆరాటపడుతున్నాను. ఎప్పుడూ కూడా నీ ప్రేమ కోసమే తప్పించిపోతున్నాను. నా తల్లి నిర్దోషని నిరూపించుకోవడానికి నాకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అందుకనే నీ దగ్గర నిజాన్ని బయట పెట్టలేకపోయాను అంటూ మధు కూడా ఇక మ్యాడీకి చెప్పి దగ్గర అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.